మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటినీ తూచా తప్పకుండా అమలుపరచడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రజలు దీన్ని గుర్తుపెట్టుకుని మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని కాకినాడ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా పిఠాపురం మండలానికి సంబంధించి కొత్తగా మంజూరైన పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమం పిఠాపురం మహారాజా కోటలో గల వైసీపీ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ కన్నాబత్తుల కామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ, పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరై పెంచిన కొత్తగా మంజూరైన పెన్షన్లను తమ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేశారు. అంతకుముందు లబ్ధిదారులను ఉద్దేశించి పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రసంగించారు. అలాగే ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పెండం దొరబాబు మాట్లాడారు. కార్యక్రమంలో జవాది నాయుడు, రావుల మాధవరావు, కొత్తెందత్తుడు, ఊటా రామకృష్ణ, జవాది వాడపల్లి, కర్రి దుర్గాప్రసాద్, బోయి నాగేశ్వరరావు, కొత్తపల్లి రమణబాబ్జీ, ఉలవల భూషణం, బండి సుబ్బులు, కొత్తులూరి సునీత, గూడాల రామకృష్ణ, పెద్దింటి రజని, దార వెంకట్రావు, కన్నేడి సత్యబాబు, అడప రఘు, పేర్నిడి వెంకట్రావు, పడాల ఏడుకొండలు, దాట్ల సూరిబాబు, రెడ్డెం జనార్దన్, ఆగంటి ప్రభాకర్, బొజ్జా దొరబాబు, బాలిపల్లి రాంబాబు, కొట్టేటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. అపకారం చేయకూడదు, ఉపకారం జరగాలనే సంకేతంతో మా తల్లిదండ్రులు నాకు ఇచ్చినటువంటి ఒక మంచి ఆలోచన విధానాలను మా పెంపకంలో మా తల్లిదండ్రుల స్ఫూర్తితోటి ఈ పిఠాపురం నియోజకవర్గంలో 1999లో నేను పక్క నియోజకవర్గం, సంపర నియోజకవర్గం అయినా కూడా ఇక్కడ రావడం 99 నుంచి ఇప్పటి వరకు కూడా 25 సంవత్సరాలుగా ఈ పిఠాపురం ప్రజానీకంతో అనుబంధం ఏర్పడడం, మీ అందరి యోగక్షేమాలను కూడా, మీ అందరి కష్టాన్ని నేను భగవంతుని అయితే కాదు కానీ నా చేతిలో ఉండే సహాయ సహకారాలు పిఠాపురం నియోజకవర్గ చరిత్రలో 25 సంవత్సరాల చరిత్రలో ఒక్క రాగినయ్యే పైసా ఎవరి దగ్గరన్నా నేను డబ్బులు ఆశించి పని చేయలేదు అని చెప్పేసి నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. నేను రాజకీయాల్లో నా ఆస్తులు అమ్ముకుని, నా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ 25 సంవత్సరాలే కాదు, అంతకుముందు 15 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకునే రాజకీయాన్ని చేశాను తప్పించి ఏ ఒక్క నాయకుల చేత కానీ, ఏ ఒక్క ప్రజల చేత కానీ, కార్యకర్తల చేత కానీ ఖర్చు పెట్టించి రాజకీయం చేయడం అనేది నా జీవితంలో ఇప్పటి వరకు నాకు రాలేదు. ఆ భగవంతుడు నాకు అన్ని రకాలుగా కూడా ఇవ్వడం. ఏదైతే మాట ఇచ్చారో 3000 రూపాయలు మన పెన్షన్ని పెంచుతానని చెప్పి మాట ఇచ్చారో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ నెల నుంచి 3000 రూపాయల పెన్షన్ అందించే కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారికి మేము అందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఏ మంచి కార్యక్రమం ప్రారంభించినా కూడా మనకి మొట్టమొదటిగా వాలంటీర్స్ వాళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమం కూడా మన జిల్లాలోనే తీసుకున్నారు, కడపలో తీసుకోవడం జరిగింది. అప్పుడే వాలంటీర్ సెక్రటరీస్ వాళ్ళందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక మంచి కార్యక్రమం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇప్పుడే ఎంపీపీ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే గారు, స్థానిక సంస్థలు అందరూ కలిసి 22,000 మందికి పిఠాపురం నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చే కార్యక్రమం, ఇళ్ల స్థలాల ఇల్లు కట్టుకునే విధంగా వారికి అవకాశం ఇచ్చే కార్యక్రమం ఏదైతే తీసుకున్నారో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా 33 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా మన కాకినాడ జిల్లాలోనే కాకినాడ రూరల్ నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మొన్ననే జరిగిన ఈ 3000 రూపాయలు పెంచే కార్యక్రమం కూడా కాకినాడ జిల్లా నుంచి కాకినాడ టౌన్లో ఆ రూరల్ అర్బన్ నియోజకవర్గంలో పెట్టి మరి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే మీ అందరికీ అందించడం జరిగింది. ఈ విధంగా ఎంత మంచి కార్యక్రమం మొదలుపెట్టిన వాటిలో ముఖ్యమైనవి మన కాకినాడ జిల్లా నుంచి ప్రారంభించడం మనకి చాలా అదృష్టం. అందుకు కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.